చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. ఇన్వెస్టర్లకు రెడ్ కార్పెట్ వేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రండి, పరీక్షించండి, పెట్టుబడులు పెట్టండి అంటూ ఆహ్వానించారు ముఖ్యమంత్రి. మీరు ఎదగండి, రాష్ట్ర ప్రగతికి సహకరించండి, అమరావతి నిర్మాణంలో మీరందరూ భాగస్వాములు కావాలి. 2026 జనవరికి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ సిద్ధం చేస్తా అన్నారు ముఖ్యమంత్రి. మన ఉత్పత్తులతో ప్రపంచంతో పోటీ పడదామన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు ముఖ్యమంత్రి. మీదే ఆలస్యం, మీరే సన్నద్ధం కావాలన్నారు. ఢిల్లీ సిఐఐ వార్షికోత్సవ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు ఆహ్వానిస్తూ ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆర్థిక వ్యవస్థను కాంక్షిస్తూ ఇన్వెస్టర్లను ఆహ్వానించారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పూర్తి పారదర్శకంగా డిఎస్సి పరీక్షకు ఏర్పాట్లు చేశాం. అభ్యర్థుల విన్నపాలు పరిశీలించాకే నిర్ణయం. అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగకుండా పక్కాగా ప్రణాళిక. విద్యార్థుల భవిష్యత్తు కోసం వేగవంతమైన చర్యలు తీసుకుంటాం. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు భర్తీకి ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి నారా లోకేష్. బుడమేరు వరద శాశ్వత నివారణకు కాంక్రీట్ గోడ నిర్మాణం పనులు నత్తనడక సాగడంపై మంత్రి నిమ్మల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 షిఫ్టుల్లో రాత్రింబవళ్లు పనిచేయాలని ఆదేశించారు. స్వయంగా పనులు పరిశీలించారు మంత్రి నిమ్మల రామానాయుడు. సీఎం చంద్రబాబును ఎంఆర్పిఎస్ ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ ఢిల్లీలో కలిశారు. ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న సందర్భంగా మందకృష్ణను సీఎం అభినందించారు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్, మహానాడును సూపర్ హిట్ చేశారు, అందుకు ప్రతి ఒక్కరికి అభినందనలు. 6 శాసనాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఎమ్మెల్యేలు పేదల సేవలో పాల్గొనాలి. త్వరలోనే సంక్షేమ క్యాలెండర్ ప్రకటిస్తాం. జూన్లోనే తల్లికి వందనం అన్నదాత విడుదల చేస్తామన్నారు ముఖ్యమంత్రి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం. పార్టీ శ్రేణులతో టీఎం టెలికాన్ఫరెన్స్లో మహానాడు ఘన విజయం పట్ల పార్టీ శ్రేణులకు, నాయకులకు, ఎమ్మెల్యేలకు అభినందనలు తెలియజేశారు. గత పాలనలో పెన్షన్ ఎప్పుడు ఇస్తాడో తెలియక దిక్కులు చూస్తూ కూర్చున్న ప్రజానేకం నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 తారీఖున పెన్షన్లు అందజేస్తున్న పరిస్థితి. ఫస్ట్ సెలవు దినం అయితే ఒకరోజు ముందే పెన్షన్లు ఇచ్చి ఆ పేద ప్రజల కళ్ళల్లో వెలుగులు చూస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన. చెయ్యేరులో పేదల సేవలో పాల్గొన్న ముఖ్యమంత్రి. 12వ నెల పెన్షన్లు స్వయంగా అందజేసిన చంద్రబాబు. జూన్ 12 నుంచి కొత్తగా వితంతు పెన్షన్లు అందజేత. లబ్ధిదారులకు ఏడాదికి 34,000 కోట్లు పెన్షన్ల సంక్షేమం. యువనేత 6 శాసనాలు విస్తృతంగా ప్రజల్లోకి. టీడీపీ శ్రేణులకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా పిలుపు. చంద్రబాబు అనుభవం, లోకేష్ యువశక్తితో అభివృద్ధి పదంలో రాష్ట్రం. కడప మహానాడుకు ప్రకృతి సహకరించింది. దేవుని గడప ఆలయం, అమీన్ పీర్ దర్గాలో పల్లా పూజలు. 10th పేపర్ల రివాల్యూషన్పై వైసీపీ అనవసర రాద్ధాంతం. సహజ ప్రక్రియపైన బురద జల్లుడు విమర్శలు. ఆర్జేయుకేటీలో దరఖాస్తులకు జూన్ 10 వరకు అవకాశం. రీవెరిఫికేషన్ విద్యార్థులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం. వచ్చే ఏడాది నుంచి ఓఎంఆర్ షీట్ డిజైన్లో మార్పులు, తప్పిదాలను తగ్గించేందుకు చర్యలు. సిఐఐ సమావేశంలో పారిశ్రామికవేత్తలతో సమావేశమైన సీఎం చంద్రబాబు రాష్ట్రానికి వచ్చి పరిశీలించండి, పెట్టుబడులు పెట్టనని కోరారు. ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో పెట్టుబడులు సాధించడానికి అన్ని రకాల ప్రోత్సాహాలు అందిస్తున్న మాట నిజం. అయితే మార్కెట్లో చాలా బ్రాండ్లు ఉన్నా కొన్నింటికే విలువ ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్కి నేనే బ్రాండ్, ఈ బ్రాండ్ పనితీరుకు కాన్సెప్ట్ ప్రూఫ్ ఉంది అన్నారు చంద్రబాబు. అందువల్ల మీరు వచ్చి పరిశీలించండి. విశ్వసనీయత రావడానికి సమయం పడుతుంది తప్పితే రాత్రికి రాత్రే సాధ్యం కాదు. అందుకే పోటీలో నేను మిగతా వారికంటే మిన్నగా నించోగలుగుతున్నా అన్నారు. మిగతా కొలమానాల్లో సమానంగా ఉన్న పనితీరులో నా శైలి చాలా భిన్నంగా ఉంటుంది. ఇప్పటికే మీరు నన్ను పరీక్షించారు. మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వ విధానాలు చాలా ముఖ్యం. ఇలాంటి విషయాల్లో మేము సకాలంలో స్పందించి పారిశ్రామికవేత్తలకు చేయూతనిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత సిఐఐ ప్రెసిడెంట్ సంజయ్ పూరి, డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు వివిధ అంశాలపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. తన పనితీరును చూసి పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రిని సంబోధించడానికి బదులు సీఈఓ అనడానికి ఇష్టపడతారని సంజయ్ పూరి అన్నప్పుడు
చంద్రబాబు నవ్వుతూ ఆ పిలుపు ఒకప్పుడు తనకు నష్టం కలిగించిందని పేర్కొన్నారు. ఈ నెల 15న ఒక నియోజకవర్గంలో బిల్ గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య సేవలు ప్రారంభించబోతున్నాం. ఆ ప్రాంతంలోని వైద్య నిపుణులందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి వారికి ప్రపంచ స్థాయి పరిజ్ఞానం వినియోగం గురించి శిక్షణ ఇస్తాం. దానివల్ల ఆసుపత్రిలో అనవసర ఖర్చులు తగ్గుతాయి. నా మీద నమ్మకంతో బిల్ గేట్స్ దీన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక్కడ విజయవంతమైన తర్వాత దాన్ని ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు గేట్స్. 6 నెలల్లోపు దీన్ని ఒక జిల్లాలో అమలు చేస్తే 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించగలం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. డబ్బు లేకపోయినా ప్రభుత్వ విధానాలతో అద్భుతాలు చేయొచ్చని చెన్నై నెల్లూరు మధ్య నిర్మించిన తొలి జాతీయ రహదారి ఉదాహరణ అన్నారు. ప్రభుత్వ విధాన సత్తాను నిరూపించి తర్వాత దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేశాం. దానివల్లే 4 ఏళ్లలో స్వర్ణ చతుర్భుజ నిర్మాణం సాధ్యమైంది అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రంలో 25% పచ్చదనం ఉంది. దాన్ని 50% తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. భవిష్యత్తు కోసం పనిచేస్తూనే ఆర్థిక వాతావరణ సుస్థిరతను కాపాడాలి. ఆంధ్రప్రదేశ్ GSDPలో వ్యవసాయ రంగం వాటా 35%. గ్రామీణ ముఖ చిత్రాన్ని మార్చడానికి ఒక ప్రాంతాన్ని పూర్తిగా హార్టికల్చరల్ హబ్గా, మరో ప్రాంతాన్ని సముద్ర ఉత్పత్తుల కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆహారపు అలవాట్లు మారినందున వ్యవసాయ స్వరూపాన్ని మార్చాలి. 30 ఏళ్ల క్రితం ప్రారంభించిన అరకు కాఫీని ఇప్పుడు ప్రపంచ బ్రాండ్గా మార్చాం. ఇప్పుడు అదే తరహాలో రాష్ట్ర ఉత్పత్తులకు బ్రాండింగ్ చేస్తాం. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 5,000 హోటల్ గదులు దాకా ఉన్నాయి. వచ్చే 5 ఏళ్లలో 50,000 గదులు తేవాలనుకుంటున్నాం. అంటే దాదాపు 1000 హోటళ్ళు వస్తాయి. కొత్త ఆలోచనలు ఎవరు చెప్పినా స్వీకరించి ఆచరణలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతి మొదటి దశ నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు అన్ని అధునాతన సౌకర్యాలతో వచ్చే 100 ఏళ్లకు సరిపోయేలా తీర్చిదిద్దుతున్నాం. స్వాతంత్ర అనంతరం సంపూర్ణ సౌకర్యాలతో నిర్మిస్తున్న తొలి నగరం అమరావతి అవుతుంది. చండీగఢ్ పరిపాలన నగరం మాత్రమే. అమరావతిలో అన్ని రంగాలు ఉండేలా చూస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనర్గళ ప్రసంగానికి సంభ్రమాశ్చర్యాలకు గురైన CII సదస్సు స్టాండింగ్ ఓవేషన్తో సత్కరించింది. ఆర్థికాభివృద్ధి సుస్థిరత ఆంధ్రప్రదేశ్ బ్లూ ప్రింట్ అనే అంశంపై శుక్రవారం జరిగిన CII స్పెషల్ ప్లేనరీలో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా ప్రసంగించారు. పారిశ్రామికవేత్తలు ఏపీకి తరలి రావాల్సిన తరుణం ఇదేనంటూ, ఎందుకు తరలి రావాలి, ఏపీలో ఉన్న అవకాశాలు ఏంటి, రెడ్ కార్పెట్పై వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉన్న ఏపీ ప్రభుత్వం వచ్చే పారిశ్రామికవేత్తలకు ఎలాంటి అవకాశాలు, వ్యాపార సదుపాయాలు, ఎలాంటి గౌరవ మర్యాదలు కల్పించనుందో చంద్రబాబు నాయుడు గొక్క తిప్పుకోకుండా అనర్గళంగా ప్రసంగించేసరికి నిర్వాహకులు, హాజరైన పారిశ్రామికవేత్తలు సంభ్రమాచరణకు గురయ్యారు. పారిశ్రామికవేత్తలకు ఎలాంటి వ్యాపార ప్రయోజనాలు కల్పించబోతున్నారో చెప్తూనే రాష్ట్ర ప్రగతికి ప్రభుత్వంతో చేయగలిపి సహకరించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటల్లోని నిజాయితీ పారిశ్రామికవేత్తలకు ఉత్సాహాన్నిచ్చింది. సీఎం చంద్రబాబు చేసిన కీలక ప్రసంగానికి, పారిశ్రామికవేత్తలు అడిగిన వివిధ ప్రశ్నలకు చంద్రబాబు ఇచ్చిన సమాధానానికి మురిసిన CII వార్షిక సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరూ హర్షాధ్వానాలు తెలుపుతూ పలుకుతూ లేచి నిలబడ్డారు. స్టాండింగ్ ఓవేషన్తో సీఎం చంద్రబాబును సత్కరించుకున్నారు. CII డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, అధ్యక్షుడు సంజీవ్ పూరి తదితరులు చంద్రబాబును ఈ సందర్భంగా ఘనంగా సత్కరించుకున్నారు. గత పాలకులను చూసాం. CII అంటే తెలియదు, పరిశ్రమ అంటే తెలియదు, పారిశ్రామికవేత్త అంటే తెలియదు. నేడు బాబు గారి పాలన చూస్తున్నాం. అందుకే ఆయన ధైర్యంగా ఆంధ్రప్రదేశ్కి నేనే బ్రాండ్ అని ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నారు. అలా చెప్పుకునే అవకాశం గత పాలకులు ఎవ్వడికీ లేదు. నేనే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అని చెప్పుకునే ధైర్యం ఉన్న నాయకుడు ఒక్కడు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో పుట్టలేదు, పుట్టబోడు కూడా. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ చంద్రబాబు నాయుడు.